హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నాకు తెలిసింది మీకు చెప్పాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ టైం కుదరట్లేదు. ఎందుకంటే మనం బయటకు వెళ్తూ ఉంటాం, ఫంక్షన్స్ అని అవని ఇవని. కాకపోతే పార్లర్కి వెళ్ళి అంత ఖర్చు పెట్టి ఫేషియల్స్ చేయించుకోవాలా అని ఆలోచిస్తూ కొంతమంది అలాగే ఉండిపోతూ ఉంటారు కదా. అందుకోసమే మీకోసం నేను ఇలా రావడం జరిగింది. ఎందుకు అంటే మన స్కిన్ మన ఏజ్ని బట్టి మన స్కిన్ ఫోల్డింగ్స్ పడుతూ ఉంటుంది. అంటే మనకి మనం చేసుకోలేం కదా. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఒకరి మీద ఒకరు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. చూసేయండి, ఓకేనా? ఇదిగోండి, నేనైతే ఫస్ట్ క్లెన్జింగ్ తీసుకున్నాను. క్లెన్జింగ్ మిల్క్ అని మీకు బయట షాప్స్లో ఇప్పుడు ఏ షాప్లో అయినా దొరుకుతుంది. క్లెన్జింగ్ మిల్క్ తీసుకుని ఫస్ట్ మనం మసాజ్ ఎలా చేసుకోవాలి, అంటే ట్యాన్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ అప్లై చేసుకుంటున్నాను నేను. ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. నెక్ దగ్గర ఎక్కడైతే ట్యాన్ ఉందో ఈ నెక్ దగ్గర ఇలా ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇలా ఈ నెక్ దగ్గర ఇలా చేయడం వల్ల మనకి టైట్ అయి డబల్ చిన్ అనేది ఇప్పుడు ఇలా మాట్లాడినప్పుడు ఎగ్జాంపుల్ నాకే వస్తుంది కదా, అలా రాకుండా ఉంటుంది అన్నమాట. ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక తర్వాత చిన్న దగ్గర ఈ రెండు ఫింగర్స్ ఇలా పెట్టేసి ఇలా లైట్గా చాలా కూల్గా, ఇది రిలాక్స్ పాయింట్ అన్నమాట. ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయాలి. ఇది రిలాక్స్ పాయింట్ అన్నమాట. ఇదైనాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్పర్ లిప్ లోయర్ లిప్. ఇలా చేయడం వల్ల అప్పర్ లిప్ పైన చాలా మందికి బ్లాక్గా ఉంటుంది. ఇలా మసాజ్ చేయడం వల్ల ఆ బ్లాక్నెస్ కూడా చాలా తగ్గుతుందండి. ఇది రిలాక్స్ స్ట్రోక్ అన్నమాట. ఇక్కడ జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత చీక్స్ ఇలా ఓన్లీ అప్వర్డ్ డైరెక్షన్లోనే మనం చేసుకోవాలి మసాజ్ అనేది. దీనికి వచ్చి రిలాక్స్, ఈ చేతులు ఇలా అనేసి ఇలా పైనుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ చేస్తే ఏంటంటే చాలా రిలాక్స్ అవుతుంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా మీకు స్క్రబ్బింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను ఎలా మసాజ్ చేస్తున్నాను అనేది. జస్ట్ ఇది క్లిన్సింగ్ కాబట్టి మీకు తెలియటం కోసం చేస్తున్నాను. ఇది రిలాక్స్ పాయింట్. నెక్స్ట్ వచ్చి నోస్ దగ్గర ఈ ఫింగర్స్ ఉన్నాయి చూడండి. ఈ ఫింగర్స్తో ఇలా ముందుకి వెనక్కి లైట్గా గట్టిగా టచ్ చేయకూడదు. వాళ్ళు శ్వాస తీసుకోవటం మాత్రం ఇబ్బంది కలగకుండా చేయాలి మనం. తర్వాత ఈ కళ్ళ దగ్గర వచ్చేసి నేను ఈ ఫింగర్ యూజ్ చేస్తున్నాను, మిడిల్ ఫింగర్. ఇలా జస్ట్ లైట్గా ఇలా ఐబాల్స్ ఉంటాయి కదా, ఓన్లీ ఐబాల్స్ మీద రౌండ్గా చేస్తున్నాను. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తున్నాను. చాలా రిలాక్స్ అవుతారు మీరు కనుక ఇలా చేస్తే. ఎంత మనకి టెన్షన్స్ ఉన్నా కానీ చాలా రిలాక్స్ అవుతుంది అన్నమాట ఇలా ఐస్ మీద చేయడం వల్ల. తర్వాత ఫోర్ హెడ్ మీద ఓన్లీ ఈ ఫింగర్స్ మీదే మనం మసాజ్ అనేది ఉండాలి, అంతేగాని ఈ చేతులతో కాదు. ఓన్లీ మన ఫింగర్స్ మీదే ఆ ఫేషియల్ అనేది మొత్తం ఫింగర్స్ మీదే వచ్చేయాలన్నమాట.
ఇలా ఈ 2 ఫింగర్స్ గ్యాప్ పెట్టి 8 వైజ్ వేసుకోవాలి. 8 వైజ్ అది ఎలా ఎలా వేయాలి అనేది నేను స్క్రబ్బింగ్లో చూపిస్తాను మీకు. ఇది మొత్తం క్లిన్సింగ్ అనమాట. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి చెవులు అనమాట. ఇలా మీకు 2-3 కలిసి ఫ్రెండ్స్గా కలిసి చేసుకోవచ్చు. ఇప్పుడైతే క్లిన్సింగ్ అయిపోయింది. ఇంకొకసారి మసాజ్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. 1-2 సార్లు చూస్తే మీకు కూడా అర్థమైపోద్ది. తర్వాత మీకు నచ్చిన ప్యాక్ వేసుకోండి. ఏదైనా మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో మీకు నచ్చిన ప్యాక్ ఏదైనా వేసుకుంటే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను జస్ట్ జెల్ పెట్టేసి వదిలేస్తాను, తర్వాత ప్యాక్ వేస్తాను. మీరైతే ట్రై చేయండి. చూసారా ఎంత బ్రైట్ అయిందో ఫేస్, చాలా బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.